అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆయనేమో న్యాయాధిపతి, జాబ్ ఏమో జడ్జి, బుద్ధేమో పనికిమాలిన బుద్ధి. బుద్ధేమో అన్యాయం చేసే బుద్ధి, జాబ్ ఏమో జడ్జి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఇంకొకటి, ఈ బుద్ధికి తగ్గట్టు ఇంకొక బుద్ధి కూడా ఉంది. మనుషులకు భయపడ్డు, దేవునికి కూడా భయపడ్డు. మనుషులకు భయపడ్డు, దేవునికి కూడా భయపడ్డు. ఇట్లాంటోడు అతను. అట్లాంటోడిని ఆడుకుంది ఒక ఆమె. యేసయ్య చెప్పాడు లూకాసు వార్త 18 ఇంటికి పోయినా చూడండి, నాకెళ్ళి ఇప్పుడు చూడండి, నాకెళ్ళి చూడండి మీరు. దేవుని స్తోత్రం. చూడు, మరి ఒక స్త్రీ, భర్త లేని స్త్రీ, పెద్దావిడ, ముసలావిడ, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి పోయింది. మరి స్థల వివాదంలో పోయిందో, పొల వివాదంలో పోయిందో, అప్పు సమస్యలో పోయిందో, మొత్తానికి అన్యాయం పొందింది ఒకడి వల్ల. పోయి ఆయన కలుసుకొని, అయ్యా నా పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు న్యాయాధిపతివి, ఫలానోడు నాకు ఇట్లా అన్యాయం చేశాడు, నువ్వే న్యాయం తీర్చాలి. 2 రోజులు ఆగిరాబో అన్నాడు. ఇది ముందే అన్యాయస్తుడు కదా. సరే 2 రోజులు ఆగి మళ్ళా 2 రోజులు ఆగిరాబో అన్నాడు. 2 రోజులు ఆగి, ఏ టైంలో రావాలయ్యా? ఉదయం 10ంటికి రా అన్నాడు. కరెక్ట్గా 10 మీదకి ముళ్ళు వచ్చింది, ఆమె వచ్చి వాకిట్లో ఉంది. ఇది బయట వచ్చింది, కనపడింది. అయ్యా నమస్తే అయ్యా, నువ్వా? నా సమస్య అయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నానయ్యా, కాస్త తమరు. సరే రేపు రాబో అన్నాడు. అయ్యా రేపు ఏ టైంకి రావాలి? రేపు మధ్యాహ్నం రాపో అన్నాడు. అయ్యా మధ్యాహ్నం ఏ టైంకి రావాలండి? అబ్బో నీకు చెప్పాల్సి వచ్చిందిగా, మధ్యాహ్నం అంటే ఏ టైం ఏంది? 2ంటికి రాపో అన్నాడు. అయ్యా 2 గంటలు కరెక్ట్గా. ఓ మధ్యాహ్నం 2 మీదకి పెద్ద చిన్న ముళ్ళు వచ్చింది, వాకిట్లో ఏమొచ్చింది నిలబడి. పొరపాటున కూడా 1 నిమిషం కూడా తేడా రావట్లేదు, కరెక్ట్గా. చివరికి వీడి పరిస్థితి ఎట్లయిందంటే, ఆమె చెప్పిన టైం వీడియో చూసుకుంటున్నాడు, వచ్చి ఉంటుందా అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడిని కొట్టట్లా, తిట్టట్లా, ఏమంటలా, చెప్పింటే ఆయన మీద నిలబడుతుంది. వాడికి పిచ్చెక్కుతుంది. కరెక్ట్గా వచ్చి నిలబడింది అక్కడ. ఏదో మాట్లాడుతూ బయటకు వచ్చాడు. టైం చూశాడు 2, అక్కడ ఉంది. ఏది నువ్వు అన్నాడు. అయ్యా సమస్య మీకు చెప్పా కదయ్యా, నీకే అప్పచెప్పానయ్యా, భారం బాధ్యత, ఏదన్నా మీరే న్యాయం తీర్చాలా. సరే ఎల్లుండు సాయంత్రం కనపడు అన్నాడు. అయ్యా ఎల్లుండా? సాయంత్రమా? ఏ టైం ఉన్నాడు? అంతకుముందు ఎల్లుండి అనేవాడు కదా, రేపు 2 రోజుల తర్వాత అనేవాడు. ఇప్పుడు ఎల్లుండు సాయంత్రం. ఇక టైం ఒక్కటే అడిగింది. సాయంత్రం అంటే 7ంటికి కనపడు అన్నాడు. ఈ వీడు ఆలోచిస్తున్నాడు, 7 అవుతుంది వస్తుంది, 7 అవుతుంది వస్తుంది, 7 అవుతుంది వస్తుంది. మెంటల్ టార్చర్ అయిపోయింది వీడికి. వాడే వచ్చి చూస్తున్నా. 7 అవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాకిటి దగ్గరికి నిలబడి ఉంది. వచ్చావా? గడియారం ముళ్ళన్నా మిస్ అయితే, నువ్వు మాత్రం మిస్ కావట్లేదు ముసలమ్మ, నన్ను సాగుపడుతున్నావు. ఒరే ఎవరు రావాలి అక్కడ అంటాను. చెప్పండి అయ్య గారు ఏం చేయమంటే, సాగు కొడుతున్నారు అన్నాను. నేను దేవుడిని లెక్క చేయను, మనుషులకి భయపడను. ఈమె దెబ్బకి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. వాడు ఎవడో తన్ని ఈమెకి న్యాయం చేయను రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వానిని ఇబ్బంది పెట్టకుండా, దూషించకుండా, విమర్శించకుండా, ఓర్పుతో అతడు చెప్పిన టైం ప్రకారం వెళ్ళి సాధుత్వంతో నిలబడినందుకు గాను అతనికి కనికరం, అన్యాయస్తుడే న్యాయం చేయాలనే పరిస్థితికి వచ్చాడు. మీ పరలోకపు తండ్రి వానికంటే శ్రేష్ఠుడు కదా. మరి నిశ్చయముగా నీ మనవులు ఆయన వినును కదా. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నీ బాధ్యత ఏదైతే ఉందో, నీ సమస్య నువ్వు నలుగుతున్నది, విశ్వాసముతో ఆయనకు అప్పజెప్పేయాలి.
విశ్వాసముతో ఆయనకు అప్పచెప్పేసేయాలి. అప్పచెప్పి ఏం చేయాలన్నాడు? హ్యాపీగా ఉండన్నాడు.